వచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా సక్కాని దుర్గమ్మ పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా సక్కాని దుర్గమ్మ పండుగ కోటొక్క భక్తుల గుండెల మెదలటి విజయవాడ మా దుర్గమ్మ పండుగ వచ్చినది పండుగ మా దుర్గమ్మ నవరాత్రి పండుగ ప్రతి ఏటా వచ్చును పండుగ మా సక్కాని దుర్గమ్మ పండుగ శ్రీ కంట్లమ్మ అమ్మవారు మరి కమిటీ వేసి 38 నెలలుగా మరి ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ప్రతి నెల మరి 38 నెలల నుంచి కూడా మరి గ్రామ ప్రజల సహకారంతో అలాగే నాయకుల సహకారంతో మరి నిర్వాడంగా మరి 38 నెలల నుంచి ప్రతి నెల పౌర్ణానికి మరి అన్న సంరాధన చేయడం అనేది మరి ఆనవాయితీగా వస్తుంది కనుక అదే విధంగా ఈ నెలలో మరి పోయిన మరి అమ్మవారికి సారి కార్యక్రమం రోజుని మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుని నేను వచ్చే నెలలో మరి నా తరపుని అన్న సంరాధన చేయండి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి అది ఆ ప్రకారంగా మరి ఈ రోజుని మరి ఎమ్మెల్యే గారు అబ్బాయి కుమారులు మరి బొలిశెట్టి రాజేష్ గారు అలాగే మన గ్రామం పెద్దలు తోట గోపి పెంటకోడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కంట్లమ్మ వారి దేవస్థానం వద్ద సతీష్ గారు చెప్పినట్టుగా గత 38వ నెల పౌర్ణమి నాడు నేడు రాఖీ బంధన్ అలాగే జంజాల పౌర్ణమ సందర్భంగా అన్నదానం జరుగుతుందండి. ప్రతి పౌర్ణమికి భోజనాలు పెడుతున్నారు. వారికి అమ్మవారి కృప ఎప్పుడు ఉంటుంది. ఈ జంజాల పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేక నాడు మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వమైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అఖండ సంపద కలిగించాలని కోరుకుంటామండి. ఈ కార్యక్రమానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు అలాగే మన గ్రామ పెద్దలైనటువంటి తోట గోపి గారు తనయులు తోట రాజా గారు అలాగే దివాకర్ గారు రమేష్ గారు గోపి గారు ఇంకా తదితర పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ఆ అమ్మవారి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భాగభాగ్యాలు కలిగించాలని కోరుతున్నామండి. ఇలాగే ఈ గుడి వద్ద ఇంకా నిత్యాన్నదానం కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కృషి చేస్తున్నటువంటి మన చైర్మన్ పంతం శేఖర్ గారికి నరవలశెట్టి సంతోష్ గారికి వెనక నడిపిస్తున్న తెలుగు యువత అధ్యక్షుడైన శ్రీ గంధ సతీష్ గారికి మల్లె ప్రసాద్ గారికి ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఇంకా గ్రామం అభివృద్ధి చెందాలని ఈ దేవస్థానం వద్ద నిర్దానదానం కూడా జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. జై పరశురామ తల్లి, జై జై పరశురామ తల్లి. ఏదైతే మన బయలుదేరిలో ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైన రోజున ఇక్కడ అన్న సమారాధన చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 37 కంప్లీట్ చేసి 38వ నెలలోకి మనం అడుగుపెట్టాం. అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది మన పరిసర ప్రాంత విలేజెస్ నుంచి కూడా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్న ప్రజలకి అలాగే భక్తులందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు అందజేసే విధంగా కమిటీ పెద్దలు గుడి కమిటీ పెద్దలు అలాగే మన ఇక్కడ ఇలా కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్నందుకు వీరందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే బైరవ పెంటపాడు కే పెంటపాడు కసవ పెంటపాడు అంటే అది అమ్మవారి చాలా పవర్ఫుల్ అని మనకు తెలుసు. మన ఎలక్షన్ మీరు కూడా ఇక్కడ రావడం జరిగింది, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే బైరవ పెంటపాడు అనగానే తోట గోపి గారు పేరు, ఆయన బంధువర్గం, అలాగే ఇక్కడున్న ఆయనకి సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇక్కడ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరిపించడం, అలాగే ఆయన మాటనే కొంచెం శాసనంగా తీసుకున్న ప్రజలు ఇక్కడ, అలాగే ఆయన ఎమ్మెల్యే గారు సన్నిహితుడు అవటం, ఆయన అలాగే మన ఎలక్షన్ టైంలో కూడా అదే విధంగా మనందరికీ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడికి
ఈ కార్యక్రమాన్ని తన మీద వేసి చేసుకుంటున్న కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శేఖర్ గారు, అలాగే ఆ కమిటీలో ఉన్నటువంటి ఇతర సంతోష్ కానీ మనకు తెలుస్తాను సంతోష్ కానీ, అలాగే పేరు సత్యనారాయణ గారు కానీ ఈ కార్యక్రమం ఈ ఏర్పాటు చేద్దామన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు వెంటనే ఈ నెల వచ్చే పౌర్ణమి రోజున మీరు ఖచ్చితంగా నా పేరు మీద పెట్టండి, నేను డబ్బులు పంపిస్తున్నాను, అది చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మంత్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఆయన ఊళ్ళో లేకపోవడం వలన నన్ను వెళ్ళమంటం జరగడంలో నేను ఇక్కడ అందరూ ముందుకు వచ్చి అమ్మవారి కృపా కటాక్షానికి నేను కూడా నడుస్తున్నాను. అలాగే ఇక్కడికి పిలిచి ఇక్కడ మనకి ఆ గౌరవాన్ని అందించిన ఇతర నాయకులు ఏదైతే మనం తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులైనటువంటి గన్నం సతీష్ గారు కానీ, అలాగే మన ప్రసాద్ గారు కానీ, లేకపోతే ఇతర కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు మన ఎమ్మెల్యే గారికి కూడా ఉండాలి. రానున్న రోజుల్లో ఈ కస్బాపేట వారికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరే స్పీడ్గా అయ్యేలాగా, అలాగే ఆయనకి కూడా అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యంగా ఉండి మీ అందరికీ కూడా ప్రతిదీ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ చేసి ఇల్లు బాగుండాలనే ఉద్దేశంతో నేను అమ్మవారిని కూడా వేడుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ఈ ఊరికి సంబంధించి కొన్ని ఈ మధ్యకాలంలో ఒక వాటర్ సమస్య కానీ, లేకపోతే ఒక రోడ్స్ కానీ, కరెంట్ లైన్లు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మొన్న మనం డాక్టర్ రాజా గారు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అది వెంటనే మనం ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి యాజువల్గా వాటిలో కంప్లీట్ అయ్యే విధంగా చూడాలని కూడా నేను కోరుకోవడం జరిగింది. అది వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది మన కస్బాపేట వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నారు. దానికి పరిష్కారం ఖచ్చితంగా అతి త్వరలో అది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఎట్టి పరిస్థితుల్లో, అంటే వర్షాకాలం వచ్చేటప్పుడు మనకి ఎస్పెషల్లీ ఎక్కువ ప్రాబ్లం ఉంటుందని చెప్పడం జరిగింది. మళ్ళీ వర్షాకాలానికి మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అది చేసి ఆ చేయడానికి కూడా అమ్మగారు మనకి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనసులో కోరుకుంటూ సెలవు తీసుకుంటూ దేశంలో పౌర్ణమి భోజనాలు స్టార్ట్ అయ్యి 38వ నెల, ఈ నెల శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపుగూడెం జనసంఘ సభ్యులు ప్రభుత్వ విప్పు గౌరవనీయులైన కొల్లేటి శ్రీను గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్న సందర్భన ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తనయుడు రాజేష్ గారు, రాజా, గ్రామ సర్పంచ్ పేద సత్యనారాయణ, నారపల్లి సత్యనారాయణ వీళ్ళందరూ ఇచ్చేసినారు. ఈ కార్యక్రమం మేము చిన్నగా మొదలు పెడతామని స్టార్ట్ చేసాం. సుమారు 2000 నుంచి 2500 మంది వరకు ఈరోజు సందర్భనకు హాజరవుతున్నారు. కొల్లేటి శ్రీను గారికి మనస్ఫూర్తిగా కేపెంటపాడు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై పెండ్లమ్మ తల్లి. కోటి మహిమల తల్లి నీవాని కోరి వస్తిమమ్మ, పసుపు కుంకుమాలు పట్టు చీరలు తెస్తిమమ్మ, పసుపు కుంకుమాలు పట్టు చీరలు తెస్తిమమ్మ, మనసుతో నీకిచ్చి దుర్గమ్మ పూజలు జరిపేము, మా పిల్ల పాపలను తల్లి సల్లంగా కాపాడుము, మా పిల్ల పాపలను తల్లి సల్లంగా కాపాడుము. దీపాల కాంతుల్లోన దుర్గమ్మ దివ్య స్వరూపినివే, విజయవాడ నందు దుర్గమ్మ కరుణ గల్ల తల్లివే, దీపాల కాంతుల్లోన దుర్గమ్మ దివ్య స్వరూపినివే, విజయవాడ నందు దుర్గమ్మ కరుణ గల్ల తల్లివే.
దీపాల కాంతుల్లోన దుర్గమ్మ దివ్య స్వరూపినివే విజయవాడ నందు దుర్గమ్మ కరుణగల్ల తల్లివే బాలకాంతులున దుర్గమ్మ దివ్య స్వరూపిణి